सर्वेषु सर्वदा। ಅನುಭವದ ಅಲ್ಲಿಗಲು ಬಿಲ್ಲಿ చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా
పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా ఎవరైనా ముందుకొచ్చి ఓకే పిలు ఫోటోగ్రాఫర్ మీరు వెళ్ళిపోతారు మళ్ళీ అందరినీ తీసేయి వచ్చి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారుకెగ వేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. రెండు లైన్లు లెసన్ చెప్పొద్దు. పదార్థం అనేది మూడు స్థితుల్లో ఉంటుంది: ఘన పదార్థం, ద్రవ పదార్థం, వాయు పదార్థం. ఈ మూడు పదార్థాలు కూడా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువులో కూడా మనం చూడగలుగుతాం. ఘన పదార్థాల్లో కణాలు దగ్గరగా ఉంటాయి, ద్రవ పదార్థాల్లో కణాలు కొంచెం దూరంగా ఉంటాయి, వాయు పదార్థాల్లో ఇంకా దూరంగా ఉంటాయి. ద్రవ పదార్థాలు ఏ పాత్రలోకి వస్తే పాత్ర యొక్క ఆకారం పొందడం, అలా వచ్చిన వాడే మనందరం. కాబట్టి సృష్టిలో ఉన్నటువంటి ప్రతిది విషయం కూడా మనం సైన్స్ ద్వారా నేర్చుకున్నాం, ఆచరిస్తున్నాం, ఇక ముందు కూడా ఆచరిస్తాం. కాబట్టి ఇటువంటి అకేషన్లో ఇటువంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. दोस्त बड़ा दोस्त दोस्त यम फास्ट సౌత్ నుంచి నార్త్ మన జెండా పాతు మనమప్పుడు ఎప్పుడు ఎప్పుడు కింగ్సే మనమంటే ఎవరు ఒకరికి ఒకరైన ఒలింపిక్ డ్రింక్సే విడిపోదు మన స్నేహం చూపించు మన వేగం వినిపించు మన రాగం దోస్తు బడా
దాటేదా ఓజోన్ అంటూ ఆకాశానికి చిల్లుతుంది స్నేహమను ఆకాశానికి చిల్లలేదు ఎల్లలేదు దోస్తు గాడు దోస్తు దోస్తు యమ ఫాస్ట్ సౌత్ నుంచి నార్త్ మన జెండా పాతు చేరుని గమ్యము చేరువు విజయము పట్టిందలా బంగారమే మన జాతకమే ఇది सिद्धिर्भवतु मे सदा सामान् पातु सरस्वती भगवती भारती निःशेषजाड्यापका गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। కంపెనీలో సెక్యూరిటీ సూపర్వైజర్గా చేస్తున్నాను. మా మిస్సెస్ హౌస్ వైఫ్. నెక్స్ట్ గవర్నమెంట్ రాకేష్ నా పేరు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేశాను నేను బెంగళూరులో. ఇప్పుడు ప్రజెంట్ 3D అనిమేషన్ ఫీల్డ్గా వర్క్ చేస్తాను. నేను హెవీ అమీర్పూర్ హైదరాబాద్లో. సింగిలే మ్యారేజ్ అవ్వలేదు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. నా పేరు ప్రసాద్ అనిల్ కుమార్. నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. అట్ ప్రజెంట్ నేను హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్తో క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ హైదరాబాద్లో సెట్ అయ్యాను. హాయ్ ఆల్, నా పేరు చొప్పర్ కిరణ్ కుమార్. నేను ఎంసీఏ కంప్లీట్ చేశాను లయోలా నుంచి అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను ప్రజెంట్. అండ్ నా ఓన్ కన్సల్టెన్సీ కూడా రన్ చేస్తున్నాను. జంపాన్ శ్రీనివాసరావు. గవర్నమెంట్ ఐటీ విజయవాడ చేశాను. మా హౌస్ వైఫ్ మా వైఫ్ ఇద్దరు పాపలు 10th క్లాస్ 7th క్లాస్. ఇప్పుడు ఓన్ బిజినెస్ రన్ చేసుకుంటాను. ఐటీ చేయలేను, సబ్జెక్ట్ పోయిందని వదిలేసాను. టైపింగ్ చేసుకున్నాను. రాజమండ్రిలో ఉంటున్నాను. కార్పొరేట్ క్లియర్గా చేస్తున్నాను. ఫ్యామిలీ ఒక పాప. ముందుగా ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు అబ్దుల్ హబీబ్. అలవాటైపోయింది. నా పేరు అబ్దుల్ హబీబ్ అండి. నేను
96-97 బ్యాచ్లోనే పాస్ అయ్యాను. ఎంఏ బీఈడీ చేశాను. తోటలూరు మండలంలో ప్రైమరీ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. మా మిస్సెస్ హౌస్ వైఫ్ అండి, ఒక బాబు ఒక పాప. ఉపాధ్యాయుల సహకారంతోనే ఇంతవరకు చేరుకున్నానని చెప్పడానికి చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అన్నారు. నా పేరు ఎస్కే శక్తి అండి. డిగ్రీ బిఏ చేశాను. ప్రజెంట్ నేను హైటెక్ ప్రింటింగ్ కంపెనీలో ఆఫీసర్గా పనిచేస్తున్నాను. డిగ్రీ బిఏ చేశాను. మా మిస్సెస్ హౌస్ వైఫ్, నాకు బాబు. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటాను. థర్మో సిస్టమ్ ప్రైవేట్ కంపెనీలో చేస్తాను. మా వైఫ్ హౌస్ వైఫ్, ఇద్దరు బాబు. నా పేరు వెంకట బాబు అండి. నేను 96-97 10th బ్యాచ్. నేను ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తాను. నాకు ఇద్దరు బాబులు. ఒకళ్ళు 6th, ఒకళ్ళు 3rd క్లాస్. నా పేరు అబ్దుల్ అమీర్ అండి. నేను 96-97 బ్యాచ్ అండి. నేను ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేశానండి. ఎలక్ట్రీషియన్గా సెటిల్ అయ్యాను. హౌస్ వైరింగ్ చేస్తాను. నాకు హౌస్ వైరింగ్ వలన అక్కడ చాలా ఉపయోగపడింది. ప్రొఫెషనల్ కోర్సు అనిల్ మాస్టర్ గారి ద్వారా నేను ఇప్పుడు ఈ ఐటీఐ ఎలక్ట్రీషియన్గా సెటిల్ అయ్యాను. బిల్డింగ్ వర్క్ చేస్తాను. ఎలక్ట్రీషియన్ ప్లస్ ప్లంబింగ్ వర్క్ చేస్తాను. ఫ్యామిలీ అండి, హౌస్ వైఫ్ అండి, నాకు ఒక పాప. నా పేరు మక్బల్. నేను కర్ణాటక హాసన్లో ఉంటున్నాను. ఒక సివిల్ కన్స్ట్రక్షన్ కంపెనీ మాది ఓన్గా రన్ చేస్తాను. నేను కర్ణాటకలోనే మ్యారేజ్ అయ్యాను. నాకు ఇద్దరు మగపిల్లలు, ఇక్కడే సెటిల్ అయ్యాను. అందరికీ పాదాభివందనాలు. నా పేరు లక్ష్మీ జ్యోతి, 96-97 బ్యాచ్. ఐఎమ్ హౌస్ వైఫ్. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. సార్, మా హస్బెండ్ పేరు ప్రశాంత్. ఈయన ట్రేడింగ్ చేస్తుంటారు. నాకు ఒక బాబు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. థ్యాంక్ యూ. మా పేరు రామదుర్గాదేవి. మాది జీకొండూరు, అంటే కొండపల్లి దగ్గర. మాది మీ సేవా సెంటర్ సార్. బాబు పాప. బాబు 10th, పాప 8th. బిజినెస్. నా పేరు ఎన్ లావణ్య, మాది వైజాగ్. బీకామ్ కంప్లీట్ చేశాను, హౌస్ వైఫ్ని. మా ఇంట్లో మా హస్బెండ్ పేరు యూ శ్రీనివాస్, బిజినెస్, ఇద్దరు పిల్లలు. నా పేరు శ్రీదేవి. నేను బీకామ్ చేశాను. మా హస్బెండ్ పేరు శ్రీహరి. ఆయన ఆఫీస్లో కండక్టర్గా చేస్తున్నారు. ప్రెజెంట్ నేను అకౌంట్ సెక్షన్లో అకౌంట్స్ చేస్తున్నాను. బాబు బీటెక్ 2nd ఇయర్, పాప 10th. నా పేరు ఉమా భవాని. నేను ఎంఎస్సీ ఫిజిక్స్ చేశాను. ప్రస్తుతం హౌస్ వైఫ్. మా హస్బెండ్ వచ్చి గుడ్లాలే పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నారు. ఇద్దరు అబ్బాయిలు, 6th క్లాస్, 3rd క్లాస్. నీలిమ. టీచర్స్ అందరికీ నమస్కారం. మా హస్బెండ్ పేరు రమేష్. మేము హైదరాబాద్లో ఉంటున్నాము. బాబు పాప నాకు. ప్రజెంట్ ఇప్పుడు నేను బొటిక్ రన్ చేస్తున్నాను. అందుకు ధైర్యం కానీ నాకు ఇంత విద్య ప్రసాదించింది మాత్రం నా స్కూల్. నేను ఇంత సంస్కారంగా మాట్లాడుతున్నాను అని అంటే దానికి కారణం నాకు గురువులు, నాకు చదువు చెప్పిన నా గురువులు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ నిలబడి ధైర్యంగా ఫేస్ చేయగలము, మనం ఏదైనా కానీ భయపడితే ఏ పని చేయలేము అని నేర్పించింది నాకు నా స్కూల్. ఇదైతే నేను 100% చెప్పగలను. ఇలాంటి గురువులు ఉన్నారు కాబట్టి మేము ఈ స్థాయికి వచ్చాము అనేది చెప్పగలుగుతున్నాను. నా పేరు భారతి, విజయవాడ. మా హస్బెండ్ శ్రీనివాస్ మున్సిపల్ ఆఫీస్లో చేస్తారు. నేను హౌస్ వైఫ్, ఇద్దరు పిల్లలు. బీటెక్ 3rd ఇయర్, పాప 4th. కుమారి. ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. నేను హైదరాబాద్లో ఉంటున్నాను, నిజాంపేట. మా హస్బెండ్ పేరు విజయసారథి. నాకు ఒక బాబు, 10th క్లాస్. థ్యాంక్ యూ.
ఆన్లైన్ అకౌంటింగ్ మేనేజర్. టీచర్స్ అందరికీ నమస్కారం. నా పేరు పార్వతి, మా హస్బెండ్ పేరు రెడ్డి బాబు. మా బాబు 7th క్లాస్ చదువుతున్నారు. నేను హౌస్ వైఫ్. టీచర్స్ అందరికీ నమస్కారం. నా పేరు మధులత. నేను విజయవాడలో ఉంటున్నాను. మా వారు ఆఫ్సైడ్ ప్రింటింగ్ చేస్తారు బిజినెస్. నాకు ఒక పాప అబ్రాడ్ ట్రై చేస్తుంది ఇప్పుడు డిగ్రీ అయిపోయింది. థ్యాంక్ యూ. టీచర్స్ అందరికీ నమస్కారం. నా పేరు ఎంపీ పార్టీ. మా ఆయన పేరు నా పిల్లలు కన్స్ట్రక్షన్ జరిగింది. నాకు ఒక పాప ఒక బాబు. నేను హౌస్ వైఫ్. టీచర్స్ అందరికీ నమస్కారం అండి. మా పేరు బేటీ. మా వారి పేరు ప్రసన్న కుమార్. ఆయన బిజినెస్ చేస్తారు. ప్రస్తుతానికి టీచర్లందరికీ నమస్కారం. నా పేరు సాయిరామ్ లక్ష్మి. నేను ప్రజెంట్ కూచిపూడి ఉంది. మా వారు వచ్చేసి టెంపుల్ లక్ష్మీ ప్రసాద్. ఇద్దరు పాప బాబు. పాప ఇంటర్ సర్టిఫికేట్, బాబు అండి. మా హస్బెండ్ గారి పేరు గంగాధరరావు. మేము ఉండేది మాట్లాడండి ఆమె ఫార్మర్. టీచర్స్ అందరికీ నమస్కారం. నా పేరు ఎంఎస్సీ మ్యాథ్స్ చేశాను. మా హస్బెండ్ వచ్చేసి బిజినెస్ మ్యాన్. నాకు ఇద్దరు పాపలు. పెద్ద పాప చిన్న పాప 2nd క్లాస్. థ్యాంక్ యూ. టీచర్స్ అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణవేణి. బీకామ్ B.Ed కంప్లీట్ చేశారు. మా హస్బెండ్ మహేష్ చైతన్య రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నారు. ఇద్దరు పాపలు. పాప 3rd క్లాస్, 2nd పాప 1st క్లాస్. నా పేరు కాటుమలిక. మా హస్బెండ్ పేరు ఆయన మసీదులో జాబ్ చేస్తారు. నాకు ఇద్దరు పిల్లలు. బాబు బీటెక్ సెకండ్ ఇయర్, పాప మ్యారేజ్ అయిపోయింది. పాప అల్లుడు గారు ఇంజనీర్. అందరికీ నమస్కారం అండి. నా పేరు గీతా లక్ష్మి. మా హస్బెండ్ వచ్చి కార్ ట్రావెల్స్ అండి. నాకు ఇద్దరు బాబులు. బాబు డిగ్రీ చదువుతున్నారు, తర్వాత చిన్న బాబు వచ్చి 10th క్లాస్ చదువుతున్నారు. టీచర్స్ అందరికీ పేరు పేరు నమస్కారాలండి. నా పేరు కృష్ణ. మా హస్బెండ్ శ్రవణ్ కుమార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. ఒక బాబు 6th క్లాస్, పాప 1st క్లాస్. నేను హౌస్ వైఫ్ని. నేను సిఆర్ఐటీలో MBA చేశాను. టీచర్స్ అందరికీ నమస్కారం. నా పేరు భార్గవి. మా హస్బెండ్ రియల్ ఎస్టేట్ చేశారు. ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. పాప ఏమో బీటెక్ అయిపోయింది, జాబ్ వచ్చింది బీటెక్ జీస్పెన్ టెక్నాలజీలో. పాప బీటెక్ 2nd ఇయర్. టీచర్స్ అందరికీ నమస్కారం. నా పేరు బియ్యం వెంకట కుమారి. మేము ఇప్పుడు ప్రజెంట్ కోదాడలో ఉంటున్నాం. మాది మమ్మీ డాడీ రెడీమేడ్ షాపింగ్ మాల్ కోదాడ. నేను ఎక్కువ చదువుకోలేదు. ఇక్కడ 10th అయిపోయిన తర్వాత మన కాలేజీలోనే ఇంటర్ డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత మన ఊళ్ళో ఉన్నటువంటి ఆంటీ అంకుల్ రెడీమేడ్ షాప్లో మాత్రం బిజినెస్ నేర్చుకున్నా. మీరు చెప్పిన చదువు వల్ల కాస్త మా సార్ చెప్తా ఉండేవాడు, నీకు ఎప్పుడు లెక్కలు రావమ్మాయి, ఎప్పుడు చూస్తే లెక్కలు రావు, ఎట్లా ఉన్నాయి బియ్యం లెక్కకున్నారు. సార్ వాళ్ళు చాలా ఇదిగా ఉండేవాళ్ళు. అస్సలు మైండ్కి అస్సలు ఎక్కకపోయేది. కానీ వచ్చినట్టు వస్తే లేకపోతే లేదనేసి ఎట్లయితే పాస్ అయితే అయిపోయింది ఆ ఇయర్కి. తర్వాత మన ఆంటీ ఎంకులే షాప్లో నేను బిజినెస్ గార్డ్గా చేసి నేర్చుకుని ఇప్పుడు మంచిగా కోదాడలో మీరు ఎప్పుడైనా వస్తే టీచర్స్ అందరికీ మా తరపు నుంచి మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు. కోదాడలోనే మా షాప్ పేరు మమ్మీ డాడీ రెడీమేడ్. మా సారు నేను ఉంటాం. మమ్మీ డాడీ రెడీమేడ్ అండి. నాకు ఒక పాప. నా పేరు పదులు నిసా. టీచర్స్కి మాస్టర్స్కి అందరికీ నమస్కారాలు. నాకు ఇద్దరు పాపలు. మా ఆయన ఆటోనగర్లో మెకానిక్. మా వారికి సుబ్రహ్మణ్యం హీరో షోరూంలో చేస్తారు. నాకు ఇద్దరు పాపలు. నా పేరు కవిత. నేను ఇక్కడ బీకామ్ కంప్లీట్ చేశాను. మా వారు లెక్చరర్గా పనిచేస్తున్నారు. పాప బాబు. పాప ఏమో 9th క్లాస్, బాబు 5th క్లాస్. ప్రస్తుతం ఊళ్ళోనే ఉంటుంది. టీచర్స్ అందరూ గుడ్ మార్నింగ్.
నా పేరు తాహిరునిసా బేగం. నేను MBA హెచ్ఆర్లో చేశాను. ఆ తర్వాత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో టెక్నికల్ రిక్రూటర్గా వర్క్ చేశాను. మా హస్బెండ్ పేరు మహమ్మద్ అబ్దుల్ అజీజ్. ఆయన అబుదాబిలో చార్టెడ్ అకౌంటెంట్. టీచర్స్ అందరికీ వామ్ వెల్కమ్. అండ్ నేను ఈ 8th క్లాస్లో ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోయాను. నా పేరు కిరణ్ కుమార్ రెడ్డి. సో ఎర్లియర్ ఇక్కడ యాక్టూర్లో ఉండేది. సో యాక్చువల్గా నేను ఎవరు గుర్తుపట్టలేకపోతున్నా. ఆల్మోస్ట్ 25 years నుంచి నేను ఇంతవరకు ఈ ఏరియాకి రాలేదు. ఇప్పుడే రావడం ఫస్ట్ టైం. సో వన్స్ అగైన్ నన్ను ఎంతమంది గుర్తుపట్టారో ఐ డోంట్ నో. ఎక్సైడ్ నుంచి అయితే ఆల్రెడీ అయిపోయింది. జస్ట్ వన్స్ అగైన్ నేను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి కలుద్దాం అనిపిస్తుంది. రేట్ ఈ సిచ్యువేషన్ చూస్తే. దట్స్ ఇట్. ప్రజెంట్ నేనైతే MSc కంప్లీట్ చేశాను. హైదరాబాద్లో ఉన్నాను. నేను వచ్చేసి కెమికల్ ఫీల్డ్ నాది. సో అక్కడ నేను క్వాలిటీ ఇన్సూరెన్స్లో జాబ్ చేస్తున్నాను. దట్స్ ఇట్. నాకు ఒక బాబు. ప్రజెంట్ హైదరాబాద్లోనే స్టే. నా పేరు వెంకట బాబు. అందరికీ నమస్కారం. నేను బీటెక్ మెకానికల్ కంప్లీట్ చేసి SAP కన్సల్టెంట్గా వర్క్ చేశాను. ప్రజెంట్ బిజినెస్ చేస్తున్నాను. మా అందరికీ వందనాలు. యాక్చువల్గా మీరు ఇలా గెట్ టుగెదర్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఒకరినొకరు కలిసిపోవటం. నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని బైబిల్లో కొటేషన్ ఉంది. అలాగే మనం దాన్ని అన్వయించుకుంటే తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులు కూడా మీరు గౌరవించడం, సన్మానించడం, ఇలా కలుసుకోవటం అనేది ఒక తల్లి బిడ్డలు కలుసుకున్నటువంటి పరిస్థితిగా, పేరెంట్స్ బిడ్డలు కలుసుకున్న పరిస్థితిగా ఉంటుంది. మీ అందరికీ కూడా ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు రాబోయే దినాల్లో ఇంకా ఉన్నతమైనటువంటి పరిస్థితులు మీరు ఉండాలని, దీర్ఘాయుష్ కలిగి ఉండాలని, సకల సంపదలు సమృద్ధిగా ఆ భగవంతుడు దయచేయాలని, సకల సంతోషాలు మీరు అనుభవించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన 96-97 రజతోత్సవ వేడుకలాగా మీరందరూ కూడా చక్కగా ఎక్కువ మంది అటెండ్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కాకుంటే ఒక చిన్న విషయం, మీరు ఇన్వైట్ చేయడానికి ఇంటికి వచ్చినప్పుడు ఆ సందర్భంగా నేను లేను, అంటే పుట్టపర్తిలో ఉన్నాను. ఓకే, ఆ రోజుకి నేను రాగలను, వస్తాను అని చెప్పేసి చెప్పానన్నమాట. తర్వాత అప్పుడు 2 సెక్షన్లు ఉండటంలో ఒక సెక్షన్కి ఒక్కోసారి అంటే 8th, 9th, 10thలో రావచ్చు, రాకపోయి ఉండొచ్చు. కానీ ఏదో ఒక టైంలో మీ క్లాసులకి నేను మ్యాథ్స్ డీల్ చేసి ఉంటాను. అయితే మేము ఏమైనా కఠినంగా ఉన్నప్పటికీ మీరు అది అపార్థం చేసుకోకుండా మీకు మీ తల్లిదండ్రులు ఆశించిన మేరకు మీరు సాటిస్ఫై అయ్యి మీరు అభివృద్ధి చెంది మా కోరిక మేరకు మీరు మంచి పురోభివృద్ధి చెంది మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పేసి మీకు మీరు పరిచయం చేసుకున్న సందర్భంగా మాకు అర్థమవుతుంది. చాలా సంతోషం. అంతేకాదు మా ఉపాధ్యాయులు అందరి తరఫున కూడా, మా పాఠశాల తరఫున కూడా మీ అందరికీ మా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి పిల్లలు, ఆఫ్కోర్స్ తల్లిదండ్రులు, అంటే ఫ్యామిలీ అంటే ఇద్దరు వస్తారు కాబట్టి అందరూ కూడా సుఖంగా కలకాలం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అంటే మేము మా పేరులో లేకుంటే మా మిస్సెస్ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు, మీకు తెలుసుకునేది కాబట్టి. ఏదైనా ఇప్పటివరకే కాదు, ఇక భవిష్యత్తులో కూడా మీ అందరూ మంచి పురోగతితో ఉండాలని, ఆరోగ్య ఐశ్వర్యాలతో కలిగి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ గాడ్. పద్మశ్రీ గురుభ్యో నమః. నా తోటి ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు, చిరంజీవులందరికీ శుభాశీస్సులు. వాడు ఫోన్ చేసినప్పుడు చాలా ఆనందం కలిగింది. నేను ఎక్కడ సమావేశాలకు వెళ్ళినా, సభలకు వెళ్ళినా, క్లాసెస్కి వెళ్ళినా
నాకు ఎంతసేపు ఆర్కేఎం స్కూలు పిల్లలు వీళ్ళు కళ్ళల్లో కనిపిస్తూ ఉంటారు. ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది శ్వేత అనేటువంటి ఒక విభాగం ఉన్నది. అందులో వారానికి 2 రోజులు నేను వెళ్ళి క్లాసెస్ ఇవ్వాలి. ఉద్యోగస్తులు, అక్కడ ఉండేటువంటి కాలేజీలో ఉండే పిల్లలు, లెక్చరర్స్, వీళ్ళందరికీ కూడా ధర్మాచారులుగా నన్ను అపాయింట్ చేసింది టీటీడీ. వాళ్ళకి వారానికి 2 రోజులు వెళ్ళి చెప్పాలి. అట్లాగే ప్రతి నెల తిరుమల తిరుపతి దేవస్థానం వారిది మ్యాగజైన్ ఉంది, సప్తగిరి అనే మ్యాగజైన్. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఆరాధన అనే ఒక మ్యాగజైన్ ఉంది. ఆ రెండింటికి పర్మనెంట్గా ఆర్టికల్స్ అవి రాయడం, పంపించడం, ఆ ఎడిటోరియల్ బోర్డులో ఉండి వాళ్ళకి తగిన సలహాలు ఇస్తూ ఉండటం, ఇది చేస్తూ ఉంటారు. తర్వాత కొన్ని కాలేజెస్లో వాటిల్లో కూడా ఈ తెలుగు సబ్జెక్టు గురించి చెప్పడానికి ఒక 10 రోజులు 15 రోజులు వాటి అట్లా క్యాంపెయిన్ చేసుకుంటారు. వెళ్ళి వాళ్ళందరికీ టీచర్స్కి, మెయిన్గా టీచర్స్కి సబ్జెక్ట్ చెప్పడం జరుగుతూ ఉంటుంది తెలుగు గురించి. ఎందుకంటే గర్వంగా వాళ్ళతో చెబుతూ ఉంటాను, ఆదేశానికి ఏకాదేశానికి డిఫరెన్స్ తెలియదు ఇప్పుడున్న తెలుగు లెక్చరర్స్. తెలుగు మాస్టర్లు కాదు, తెలుగు లెక్చరర్ అంత బాగా చదువుతున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళందరికీ ఎంఏ ఉంది, ఎంఈడి ఉంది, ఎంపీఏలు ఉంది. అంటే అవి ప్రధానం కాదు, సబ్జెక్టు రావాలి. సబ్జెక్టు రోజు రోజుకి పోతుంది. అలా నేను వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్సీఆర్టీ బోర్డులో నన్ను గెస్ట్గా తీసుకున్నారు. వాళ్ళు టెక్స్ట్ బుక్స్ సెలక్షన్ కమిటీలో మెంబర్గా తీసుకున్నారు. తెలుగు ఇప్పుడు ఈ సంవత్సరం తెలుగు 8వ తరగతి తెలుగు వాటిగా మారింది. దానికి ఎలా ఉండాలి, ఎలా రూపొందించాలి, అలా నాతో పాటు ఇంకా దాదాపుగా 15 మంది మా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకున్నారు. వాళ్ళకి సలహాలు ఇవ్వడం, వాళ్ళ రూపొందించినటువంటి తెలుగు టెక్స్ట్ బుక్స్ని ప్రూఫ్లు దిద్దటం, ఏది ఉంచాలి, ఏది తీసేయాలి అని చేస్తూ ఉండటం, ఇది ఒక భాగం నడుస్తోంది. నేను స్కూల్ వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా నా సాహితీ ప్రపంచం నిరాఘాటంగా సాగిపోతూనే ఉంది. ఇప్పటికి దాదాపుగా 12 పుస్తకాలు రాశాను. ఇంకా 3 పుస్తకాలు ప్రింట్ అవ్వాలి. వీటిల్లో తెలుగు విజ్ఞాన భారతి అని దాదాపుగా 1500 పేజీలు A4 సైజ్ డెమ్మీలో వస్తుంది బుక్. అది విజిఎస్ పబ్లిషర్స్ వారు పబ్లిష్ చేస్తున్నారు. బహుశా రేపు ఉగాదికి రిలీజ్ చేస్తారనుకుంటా వాళ్ళు. అట్లాగే కృష్ణా జిల్లా రచయితల సంఘంలో శాశ్వతంగా గౌరవ సభ్యుడిగా నేను ఉంటున్నాను. సాహితీ ప్రసంగాలు చేయటం, ఇది నా పరిస్థితి అలా ఉంది. కానీ నేను రావడానికి కూడా కొంచెం సంకోచించాను. మా అమ్మాయిలు 3 వద్దు, వెళ్ళొద్దు, వాతావరణం బాగుండలేదు. కానీ నా ప్రాణం తీరుతోంది. పిల్లల్ని చూడాలి, స్కూల్ చూడాలి, తోటి కొలీగ్స్ వస్తారు, అందరినీ ఒకసారి చూసినట్టు ఉంటుంది. మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవాళ ఉన్నవాడిని రేపు పొద్దున ఉంటానో ఉండనో తెలియని పరిస్థితి అనేటువంటి దానితో కంపల్సరిగా రావాలి అని చెప్పి వచ్చాను. మిమ్మల్ని అందరినీ చూశాను. ఈ ఆడిటోరియం ఎంత అత్యద్భుతంగా అలంకరించారంటే ఈ మధ్యకాలంలో నేను వచ్చి చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంది. కానీ కాస్త ఆర్కేఎం స్కూలు మన ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం, ఆ కళా ప్రశ్న మీలో బాగా ఉన్నది. అది జీర్ణించుకున్నారని తెలిసింది. ఇవన్నీ చక్కగా డెకరేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మేము ఈ పరిచయాలు చేసిన తర్వాత మరి మీరు ఉన్నత స్థానాల్లోకి వెళ్ళారు, చాలా ఆనందం. కానీ ఒక్క ప్రశ్న మాత్రం మిమ్మల్ని అందరినీ వేస్తున్నారు. మేము మా స్కూల్లో ఉండి చదువుకుంటున్నారు. ఒక్కొక్కడు కేకేసేవాళ్ళం, తిట్టేవాళ్ళం, చాలా ఉండేది. వరండాలో కూర్చోబెట్టి చదివిస్తూ ఉండే, నేను ముందుకు పెడితే వెనకాల కామెంట్ చేయడం, అవన్నీ కూడా వింటూ ఉండేవాడు. కానీ అవి మాకేంటంటే మధుర స్మృతులు, తీయని జ్ఞాపకాలు. ఇప్పుడు మీరు తండ్రి హోదాలోకి వెళ్ళిపోయారు. పిల్లల హోదాల నుంచి తండ్రి హోదాలోకి వెళ్ళారు. మీ పిల్లలు చదువుకున్నారు, స్కూల్లో ఎలా చదువుతున్నారు, ఇంటి దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నారు, మీరు చిన్నప్పుడు ఎలా ప్రవర్తించారు, ఒక్కసారి
అప్పటికి ఇప్పటికీ వాతావరణం ఒకసారి బేరీలు వేసుకోండి. ఎవరు గొప్పవాళ్ళు అప్పుడు మీరు తెలుసుకోండి. ఇప్పుడు ఎందుకంటే నా మనవడు ఉన్నాడు, నేను ఏదో మాట్లాడుతుంటే నాకు ఇంగ్లీష్ రాదు అసలు. మాట్లాడుతుంటే మా మనవడు తాత నువ్వు పిచ్చి ఇంగ్లీష్ మాట్లాడక, పిచ్చిగా ఉన్నది, చీచి మాట్లాడక నువ్వు అని అంటాడు నా మనవడు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు బెంగళూరులో. ఇప్పుడు భువనేశ్వర్ వెళ్ళారు వాళ్ళు అంతా ఉన్నారు. అంటే ఇంకా నేను ఎదగలేదురా బాబు, ఇంకా నేను చదువుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటా. వాళ్ళతో అదే చేద్దాం, వాళ్ళ రాజ్యం పడాల్సిందే తప్ప వాళ్ళ క్యాబ్ వేసే పరిస్థితిలో మనం లేదు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా స్కూల్లో ఫస్ట్లో వచ్చేలా గెట్ టుగెదర్ చేద్దాం అనుకుని వచ్చినప్పుడు చక్కగా అన్ని ఆర్గనైజేషన్ చేసుకుని అందరూ పేర్లు తీసుకోవడం జరిగింది. అందరూ కూడా బాగానే గ్యాదర్ అయినట్టున్నారు. కాకపోతే నాకు కొంచెం మగపిల్లల కన్నా ఆడపిల్లలు ఎక్కువ గ్యాదర్ అయినట్టుగా అనిపిస్తుంది. 5 years నుంచి అవుతున్నారా? ఓకే, అయితే మగపిల్లలు చాలా ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా పొజిషన్ అలాగే ఉంది. క్లాస్లో 40 మంది ఉంటే 30 మంది ఆడపిల్లలు ఉంటున్నారు, 10 మంది మగపిల్లలు ఉంటున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది ప్రజెంట్ కూడా. కాకపోతే ఇదివరకులాగా మీ స్ట్రెంగ్త్ మనం పెంచట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ ఉంది కాబట్టి మన కొత్తగా రిక్రూట్మెంట్ లేదు. ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళే మన ఉన్న స్టాఫ్కి శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మన స్కూల్లో గవర్నమెంట్ స్టాఫ్ ఒక 2 ఉన్నారు, అర్జున్ రావును, పుష్పావతి గారు. మిగతా వాళ్ళందరూ కూడా రిటైర్ అయిపోయిన వాళ్ళమే. దాదాపు మనకి 31 పోస్టులు ఉండేవి గవర్నమెంట్ పోస్టులు. ఆ 31 మంది కూడా రిటైర్ అయిపోయారు. దాదాపు 31లో ఒక 2 ఉన్నారు, 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా అది కూడా మన స్కూల్లో వెలగపూడి రామకృష్ణ మెమోరియల్ అని ఉంది కాబట్టి ఈ స్కూలు ఇంకా నిలబడింది ఇక్కడ వరకు. లేకపోతే ఆయన పేరు లేకపోతే మన స్కూల్ కూడా ఎట్లో గవర్నమెంట్ అప్ చెప్పేసేవాళ్ళు, ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్గా రన్ చేసేది. వాళ్ళు కూడా ఏంటంటే ఈ వెలగపూడి రామకృష్ణ పేరు మీద ఉన్నది ఇది రెంట్కి ఇవ్వడం కానీ లేకపోతే ఆయన పేరు మీద బిజినెస్ చేయడం కానీ అలాంటి ఇష్టం లేదు. ప్రస్తుతం ఎంపీ గారు కూడా అదే పేద పిల్లలకి మనం చారిటీగా ఉంది కాబట్టి అందరూ కూడా పేద పిల్లలకి మనం సేవ చేయాలి, అయితే ఇది ఖర్చు అని చెప్పేసి ఉన్న పరిస్థితుల్లో మాత్రం వాళ్ళు కష్టమైనా సరే కేసీపీ యాజమాన్యం నడుపుతుంది. ఇది కూడా మీకు అందరికీ తెలియాలి కాబట్టి ఒకసారి చెప్తున్నాను. అది వాళ్ళ కేసీపీ రన్ చేయడమే కష్టంగా ఉంది, ఈ స్కూల్ రన్ చేయాలని ఇంకా కొద్దిగా కష్టంగా ఉంది. అయినా సరే మన వెలగపూడి రామకృష్ణ గారి యొక్క పేరు ఉన్నది కాబట్టి ఈ స్కూల్ ఇంకా నడుస్తుంది. అది కాబట్టి మీరందరూ కూడా ఆ వెలగపూడి రామకృష్ణ అనే స్కూల్లో చదువుకుని ఇంత మంచి మంచి స్థానాలలో ఉన్నందుకు అందరికీ కూడా చాలా కష్టపడి పైకి వచ్చినందుకు మీ అందరికీ కూడా మన స్కూల్ తరఫున స్కూల్ యాజమాన్య తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఉన్నత పాఠశాలలో 1970 నుంచి కూడా ఉన్నప్పటికీ స్కూలు వీరు 96-97 సంవత్సరంలో చదువుకుని ఈరోజు మీరే కాకుండా ఈ పాఠశాలలో పనిచేసి మళ్ళీ ఒక్కసారి అందరినీ మేము చూడటానికి అవకాశం కల్పించినటువంటి ఈ బ్యాచ్కి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం అనేది ఎలా ఉంది అనుకుంటే నాకు కొంచెం ఆహా అందావా, అద్భుతం అందావా, మహా అద్భుతం అందా అనుకంటే సింప్లీ సూపర్ అనిపించింది అనమాట. అది ముఖ్యంగా నేను సాయంత్రం నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది, ఎలా చేస్తున్నారు, కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒకసారి చూస్తే బాగుంటుంది. ఎవరెవరు గుర్తున్నారు, ఎవరెవరు గుర్తులేరు అన్నీ కొంతమందిని 10-15 మందిని ఇక్కడికి వచ్చి నేను కలిశాను. మొన్న కూడా చూశాను. కానీ ప్రోగ్రాం చాలా ఆహ్లాదకరంగాను ఆనందంగాను, అంతేకాకుండా వాతావరణం కూడా మనకు పూర్తిగా కలిసింది, మనకు అనుకూలంగా ఉంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఇంత అద్భుతంగా జరపడానికి వెనకాల ఉన్నటువంటి చాలామంది మీలో ఉన్న వాళ్ళే చాలామంది ఉన్నారు. రాత్రి ఎంత కష్టపడ్డారు వాళ్ళు. ఈ డిజైన్ చేసిన వాళ్ళందరికీ మన అందరూ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేయాలన్న పేరుకి జావేద్ ఇక్కడ ఉన్నాడు. ఒకసారి ఎక్కడున్నా జావేద్కి ఒకసారి మళ్ళీ తప్పడం తెలియజేయాలి. తర్వాత జావేద్ కూడా చాలా మిగతా వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. ఎనివే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవడానికి
కారణం మీరు ఇంతకుముందు ఎవరైతే స్టూడెంట్స్ని కలవాలనుకుంటారో వాళ్ళందరినీ కలిశారు. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత మీకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. అంటే ఆ ఎంజాయ్మెంట్ వేరు. మీరు మాట్లాడటం వేరు, మేము మాతో ఉంటాం కదా. మాతో మాట్లాడేటప్పుడు కొంచెం మీరు ఏదైనా ఇబ్బంది పడచ్చేమో, కానీ మేము వెళ్ళిన తర్వాత మీ ఎంజాయ్మెంట్ బాగుండాలని ఇతను జావేద్ ఇతను ఈ ప్రోగ్రామ్ డిజైన్ మొత్తం చేసింది ఇతనే. కాబట్టి ఇతనికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. శివాజీ మాస్టర్ స్టూడెంట్, ఇతను శివాజీ మాస్టర్ గారి శిష్యుడు. అది కూడా మనకి శివాజీ మాస్టర్ నేను సాయంత్రం ఫోన్ చేసి చెప్తాను. ఈ శిష్యుడు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా కండక్ట్ చేయడంలో 100% సక్సెస్ అయ్యాడు. ఇదంతా కూడా మీకే చెందిందని చెప్తాను. మా త్వరలో సంక్రాంతి కూడా జరుపుకోబోతున్నాం. ఆ సంక్రాంతి ఈరోజే మనకు కొంచెం వచ్చింది అనుకుందాం. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి, మీరు అందరిలో ఉండాలి, అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ. మీ అందరికీ నేను ఈ స్కూల్లో యాజ్ ఎ ట్యూటర్గా జాయిన్ అయ్యాను 92లో. ఒక డిసిప్లిన్ అనేది ఈ పాఠశాలలో నేను నేర్చుకున్నాను. నిజంగా చెప్పాలంటే అన్నాడు స్కూల్ స్టూడెంట్. నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకుని బీడ్ అయిన తర్వాత ఈ స్కూల్లో చేరాను. ఈ స్కూల్లో ప్రతి టీచర్ కూడా నాకు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ముఖ్యంగా పురుషోత్తమ మాస్టర్ గారు ఈ స్కూల్లో ఉంటే ముందుకెళ్ళాలని సలహా చెప్పేవాడు ఆయన. తర్వాత లైబ్రరీలో చాలా బుక్స్ చదువుకునేవాడిని. శ్రీలక్ష్మి గారు అనేవాళ్ళు ఎప్పుడు చూసి ఏదో బుక్ చదువుతూ ఉంటాయండి. అబ్బాయి రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి చివరికి టీచింగ్ పొజిషన్లో ఉన్నాను. సివిల్స్ వరకే రాశాను ఆ రోజుల్లో. మీకు చెప్పేటప్పుడు ఇందాక ఎంప్లామ్గానే అది డిస్కస్ చేసుకుని గుర్తుపట్టలేదు. తర్వాత చెప్పాడు. నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా నా పొజిషన్లోకి వచ్చింది హబీబ్. మీరు 8th క్లాస్ చదివేటప్పుడు నేను ఈ స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోయాను. హబీబ్ టీచర్ అయ్యే విషయం నాకైతే తెలియదు. జిల్లా పరిషత్ హై స్కూల్ కోట్లవల్లూరు చేస్తానంటే ఏదో మీటింగ్కి వచ్చాడు. గబగబా దగ్గర పరిగెత్తుకు వచ్చి ఈ స్టూడెంట్ మాస్టర్ అంటే అక్కడ ఉన్న 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంది, గీడ స్కూల్లో చదివిన స్టూడెంట్స్ కూడా మీరు ఆ మాస్టర్ స్టూడెంట్ అంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే మీరందరూ సాఫ్ట్వేర్ రంగంలోనూ వివిధ వృత్తుల్లో చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత మీరు చేసినటువంటి అల్లరి గుర్తు వస్తుంది ఒక్కొక్కసారి నాకు, మామూలుగా కాదు. మీరు అందరూ చూస్తుంటే అవి హబీబ్ ఒక పుస్తకం పట్టుకొచ్చేవాడు 8th క్లాస్లో లెక్కలు ఆల్జీబ్రా చెప్తుంటే మాస్టర్కి ఎలా వచ్చిందంటే దానికి ఇది అన్ని డౌట్ వస్తాయి అనుకునేవాడు. మా టీచర్ ఏంటంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇందాక ఒక అమ్మాయి అంటుంది తను ముత్తు సుష్మ అందరికి చాలా గుర్తున్నారు. ఇంటి పేరు పెట్టేసేవాడిని ముచ్చు అని ఆ అమ్మాయిని. అలాగే ఇంకా పిల్లలు ఉన్నారు. ఒక పాప అంటుంది, ఆ అమ్మాయి పేరేంటో తెలియదు కానీ మాస్టర్ రైటింగ్ బాగుండేది, ఏంటమ్మాయి ఇలా రాస్తాం. ఆ డైలాగ్ చెప్తే నాకే నవ్వుతుంది. ఇష్టం లేని మొగుడుగా తలంబరాలు పోసినట్టు వెంకన్న అంటున్నాడు క్లియర్గా అంటే నవ్వుతున్నాను. అలాగే ఎనీహౌ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇక్కడ నేను కూడా కేసీపీ ఎంప్లాయ్, మా ఫాదర్ కాలంలోనే ఉన్నాను. ఇంకా చాలామంది నన్ను మావయ్య అని అన్నయ్య పిలుస్తూ ఉండేవాళ్ళు. ఎన్ శ్రీదేవి వాళ్ళ అమ్మాయితో నన్ను తమ్ముళ్ళ చూసేది. నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు ఆ అమ్మాయి పుట్టినట్టుంది. ఆ గోడకు బాగా పాపం వచ్చేసింది. నాకు ఇప్పటికీ వాళ్ళందరూ చూసి మీరందరూ ఇలా పిలిచినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కానీ మీరు 8th క్లాస్లోనే మీ స్కూల్ నుంచి వెళ్ళిపోయి గవర్నమెంట్ స్కూల్లో చేస్తాను. మీకు మంచి ఆరోగ్యాన్ని, మంచి భవిష్యత్తుని, మీ పిల్లలతో సంతోషంగా ఉండాలని మనసారా దేవుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు, మరియు పిల్లలందరికీ ఆశీస్సులు. ఈ స్కూల్లో నేను 91 నుంచి 95 వరకు పనిచేశాను మ్యాథమెటిక్స్. తర్వాత 95లో గవర్నమెంట్ సెలక్షన్లో నేను జిల్లా పరిషత్ హై స్కూల్ వెళ్ళడం జరిగింది. మరి ఇక్కడ అనేడి పోస్ట్ కాబట్టి గవర్నమెంట్ పోస్ట్ కోసం చివరి సమయంలో ఆ విధంగా వెళ్ళడం జరిగింది. కాకపోతే మీరు గుర్తుపెట్టుకుని నన్ను పిలిచినందుకు చాలా సంతోషం. 8th క్లాస్లో మీరు పిఎస్ మరి మ్యాథమెటిక్స్ చెప్పుకుంటానమ్మా. మరి ఇక్కడ గొప్పతనం ఏంటంటే నేను చూసింది ఈ క్రమశిక్షణ చాలా బాగుంటుంది. ఈ స్కూల్లో పనిచేసి వెళ్ళిన సంతృప్తి
మరి మేము గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా అనకూడదు, కానీ ఎక్కడ నాకు సంతృప్తి కలగలేదు. ఎప్పుడు నేను ఇక్కడే ఈ స్కూల్ గురించి నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. మీ అందరికీ నాకు ఒక్కసారి నేను ఆశిస్తూ టీచర్స్ అందరికీ కనపడినట్లు టీచర్లు అందరూ మమ్మల్ని ఒకసారి గెట్ టుగెదర్లో మమ్మల్ని అందరూ కలుసుకునేట్లు, మిమ్మల్ని అందరినీ చూసేట్టు చేసినందుకు, దీని వెనకాల కృషి బాగా చేసినందుకు మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. 96, 97 బ్యాచ్ అంటే నేను దగ్గరగా ఆ సంవత్సరం న్యాయం చేయలేదు. నేను 94, 95 ఎంపీటీకి వెళ్ళాను. ఆ టైంలో కొద్దిగా 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది స్పోర్ట్స్. మీ బ్యాచ్కి నేను న్యాయం చేయలేకపోయాను, మిగతా వాళ్ళకి చేసినంతగా చేయలేదు. కారణం ఉంది. రెడ్డి థ్యాంక్ యూ సార్. మన పెద్దలకి నా నమస్కారాలు, పిల్లలకి నా ఆశీస్సులు. పిల్లలంటే నా స్టూడెంట్స్ అని భావిస్తున్నాను ఇప్పటికి కూడా. నేను 6th క్లాస్ బి సెక్షన్కి క్లాస్ టీచర్గా ఉండేవాడిని, తెలుగు చెప్పేవాడిని. నాకు ఈ పిల్లలు ఈ కార్యక్రమం పెడుతున్నామని వెంకన్న బాబు ఫోన్ చేసి చెప్తే చాలా సంతోషించాను. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలందరూ చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. నాకు అనిపిస్తుంది, గురవే సర్వలోకానాం విషజే భవరోగినాం నిధయే సర్వ విజ్ఞానం దక్షిణామూర్తయే నమః. గురువు గారు నిధయే సర్వ విజ్ఞానం, విద్యలన్నిటికీ కానీ నిధి గురువు గారిని. నేను కూడా నా గురువు గారిని తలుచుకుంటూ ఉంటాను. నేను క్లాస్కి వెళ్ళినప్పుడు పిల్లలకు ఒకటే చెప్తాను, ఆ పుస్తకం మీద నాకు చాలా మమకారం. తల్లి, నిన్ను తలచి పుస్తకం చేతను పూనితి, నీకు నా ఇల్లంబునందు నిలిచి దుర్మనంబక సుశబ్దములు శోభిల్లు కలుపును నాది వాక్కునని సంప్రీతిని జగన్మోహిని ఉల్లాసాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేంద్ర బింబాన్న అని చదువుకోండి అయ్యా. నేను కూడా అక్కడ ఇది నేను చెప్తూ ఉంటాను. మనకి ఏది ఇచ్చినా కూడా సరస్వతీదేవే. సరస్వతీదేవి ఉంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుంది, సరస్వతీదేవి ఉన్నపాటు. అందుకని సరస్వతీదేవి మనం గౌరవించి ఆవిడకి నమస్కారం పెట్టుకుని చేస్తే మనం గురువులోకి వస్తాం. అది నా నమ్మకం. తర్వాత గురువులైన వాళ్ళు ఎట్లా ఉంటారంటే, కస్తూరి నది చూడ కాంతి నల్లగనుండు పరిమళించు దాని పరిమళం, గురువులైన వారి గుణములు ఇలాగునుండురా విశ్వరాభిరామ గురువేళ. మాస్టర్లు రంగు ఆయన ఫిజిక్ ఎట్లా ఉన్నది అని కాదు, ఆయన యొక్క విద్య ఏ విధంగా ఉంది అనే దానికి చెప్తారన్నమాట. గురువులు ఏ విధంగా ఉన్నారు అనే దానికి ఆయన ఫిజికల్ అపీరియన్స్ కాదు, సబ్జెక్ట్ అనేది. సో అదొకటి నాకు బాగా నచ్చేది. తర్వాత తల్లిదండ్రులను చూడటం వలన చాలా బ్రహ్మాండమైనటువంటి ఉన్నత స్థితిలోకి వస్తారు అని అనడానికి నేనే నిదర్శనం అనుకుంటూ ఉంటాను. నేను మా నాన్నగారు వాళ్ళ దగ్గర ఉంటాను, నా దగ్గర మా నాన్నగారు ఉంటాం కాదు, నేను మా నాన్నగారు వాళ్ళ దగ్గర ఉంటాను. మా నాన్నగారికి 92 years ఇప్పుడు. నాకు మంచి ఈ స్థితిలో ఉండి నా పిల్లలు వృద్ధిలోకి వచ్చి నేను ఈ విధంగా ఉన్నానంటే దానికి కారణము మా తల్లిదండ్రుల్ని చూస్తూ వాళ్ళకి సేవ చేస్తూ ఉండటమేనేమో అని నా నమ్మకం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. నేను కూడా తర్వాత నెమ్మదిగా ఎంఏ హిస్టరీ చేశాను, ఎంఏ ఇంగ్లీష్ చేశాను, బీఈడీ చేశాను, స్కూల్ అసిస్టెంట్గా రిటైర్ అయ్యాను. అని అంటూ ఉంటే పిల్లలతో కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మీరు వెళ్ళాలి, మీరందరూ కూడా మంచిగా ఉండాలి అని చెప్పి ఆ పిల్లల్ని నేను ప్రతిసారి కోరుతూ ఉంటాను. నా పిల్లలు ఎట్లాగో నా దగ్గర చదువుకున్న పిల్లలు కూడా అట్లాగే వృద్ధిలోకి రావాలనుకుంటాను. నాకు ఆ పిల్లలంటే అమితమైన ప్రేమ. నాకు వాళ్ళందరూ బాగా ఉండాలి, మంచిగా ఉండాలి, వాళ్ళు చదువుకోవాలి, మంచి స్థితికి రావాలి, ఇదే నా ఒక అంబిషన్, నా కోరిక. చివరిగా నేను చెప్పబోయేదంటే, కష్టపెట్టబోకు తల్లి మనసు, నష్టపెట్టబోకు తండ్రి పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా లలిత సుగుణజాల తెలుగు బాల.
తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో, ఎవరైతే మంచిగా చూస్తూ ఉంటారో వాళ్ళకి అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మేడం మైక్ దగ్గర పెట్టు. మీరు కాదు, మా పిల్లలు చక్కగా చెప్పినట్టు వినేవాళ్ళు, డిసిప్లైన్ ఉండేవారు. పిల్లలు ఎవరు కూడా అలా ఉండట్లేదని చెప్పేసి చెప్తారు. వీళ్ళందరూ కూడా ఉదాహరణగా తీసుకుని మీరు బాగా చదువుకోండి. అలా మీ అందరూ థ్యాంక్స్ అమ్మా. ఇలా కలుసుకున్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఎప్పటికీ ఇలాగే అందరం ఉంటే బాగుంది ఇక్కడే. కానీ చెప్పలే కదా, ఎవరి టైం అప్పుడు వాళ్ళు వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం అంతవరకు. కానీ వాడు యాక్చువల్గా వాడు ఉదయం నుండి ఇక్కడికి రావాలి అనే విషయం నాకు గుర్తులేదు. శ్రీలక్ష్మి టీచర్ గారు వస్తూ ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా అన్నారు. ఎక్కడికి క్వశ్చన్ ఇచ్చాను. అప్పుడు కాదు స్కూల్కి వెళ్ళాలి, అది మర్చిపోయానండి. సరే నేను ఒక అరగంటలో వస్తాను, ఎందుకంటే మనందరినీ చూడాలి, కలుసుకోవాలి, మాట్లాడాలి. అది లేకపోతే మళ్ళీ ఎప్పుడు చూడగలుగుతాము అని అనేది ఎవరో చెప్పలేం కదా. అందుకని అందరినీ ఒకసారి చూసినట్టు ఉంటుంది. అలాగే మా ఇన్ని సంవత్సరాలు మేము కలిసి పనిచేసాం. అదే జడ్పీ స్కూల్స్ వీటిలో అయితే 2 ఏళ్ళు ఉంటారు, 3 ఏళ్ళు ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకో చోటకి వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకో కొత్త వాళ్ళని కలుస్తూ ఉంటారు. మా ఫ్యామిలీ అట్లా కాదు, అది పర్మనెంట్ ఫ్యామిలీ. అందుకని అని చెప్పి మా ఫ్యామిలీని కూడా కలుసుకున్నట్టుగా ఉంటుంది. ఈ మధ్య చాలా రోజుల నుంచి అసలు కలవటం లేదు కదా. ఈ వచ్చింది కదా, మరి కరోనా ఈ పుణ్యం కట్టుకుంది కదా, మనల్ని దూరం చేసి. అందువలన ఖచ్చితంగా ఈరోజు కలవాలి, రావాలి అని చెప్పి అనుకున్నాను. నాకు స్టూడెంట్ ఉంది మా అపార్ట్మెంట్లో. నాకు స్టూడెంట్ అంటే నా పెద్ద కూతురు అని చెప్పాలి. నాకు అంత ఇదిగా ఉంటుంది. నాకు చెప్పాను, ఇలా 96, 97 బ్యాచ్ వాళ్ళు వచ్చారమ్మా, ఇవాళ 12వ తారీఖు వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నారంట, తప్పకుండా వెళ్ళాలి నేనని చెప్పాను. కానీ అప్పుడు అంటాను అనమాట, అదేంటి మీరు తప్పకుండా వెళ్ళాలని చెప్పారు కదా నాతో, ఎట్లా మర్చిపోయారు? కాదమ్మా, ఇవాళ ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒక డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి కదా పనులు, దాంతో మర్చిపోయాను. లేకపోతే కానీ కానీ ఇప్పుడు నేను డబ్బుగా తయారై కడతాను అని ఆమెతో ఇన్వెస్ట్మెంట్ గారికి కూడా చెప్పాను. వచ్చేప్పుడు 12 అవుతుందండి, నేను వస్తాను తప్పనిసరిగా అన్నమాట. చాలా సంతోషంగా ఉందన్నమాట. మన అందరినీ కలుసుకోవడం. ఇన్విటేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మీకెంత ఎక్సైట్మెంట్ ఉంటుందో నాకు కూడా అంత ఎక్సైట్మెంట్, నాకు అని కాదు, మాకు కూడా అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ 25 years చాలా మంది ఇక్కడ ఉన్న 99 మెంబర్స్లో 95 మెంబర్స్ని 25 years తర్వాత చూస్తున్నాం. నాకు నేను రికలెక్ట్ చేసుకుంటున్నాను ఎవరిని గుర్తుపట్టగలుగుతానా లేదా చూద్దాము అనేసి. మాక్సిమం 90 మెంబర్స్ రిజర్వ్ అయ్యారు. వాళ్ళ ఫేసెస్ చిన్నప్పుడు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అనేది నేను రికగ్నైజ్ చేయగలిగాను. అండ్ ఫస్ట్ టీచర్స్ అందరికీ ఫస్ట్ నాకు నమస్కారం అండి. ఎందుకంటే నా ఫస్ట్ బ్యాచ్ ఇక్కడే నా జాయినింగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు, టీచర్స్ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. తర్వాత మీకు నాకు కూడా పెద్ద ఏజ్ డిఫరెన్స్ కూడా లేదు. దాంతో 10th బ్యాచ్కి వెళ్ళాలంటే భయం వేసేది నాకు. అది మీరు 8th క్లాస్ నుంచి మీకు వచ్చాను. నేను 8th క్లాస్ నుంచి 8th, 9th, 10th కంప్యూటర్స్ చెప్పాను కదా. సో 8th బ్యాచ్ అంటే మీది ఫస్ట్ మీకు 8th స్టార్ట్ చేశాను. సో 10th పాస్ అవుట్ మీరు ఫస్ట్ బ్యాచ్ నాకు. సో యు ఆర్ సో స్పెషల్ ఫర్ మీ. తర్వాత మేము కింగ్స్ కాదు, మీ అందరికీ నేను వచ్చేటప్పుడు ఎప్పుడు గెట్ టుగెదర్ ఇన్విటేషన్ వచ్చినా ఎంతమంది ఐటీ లైన్లో ఉన్నారో అనేది నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు కంప్యూటర్స్ అనేది మన స్కూల్లోనే ఫస్ట్ ఇక్కడ అసలు మండలం మొత్తం
నాకు తెలిసి మండలం మొత్తంలో స్కూల్స్లో ఉండేది తప్ప ఇక్కడ కేశవరావు గారు ఉండేవాళ్ళు. నాకు చాలా ఇష్టం. నా హైదరాబాద్లో జాబ్ వస్తే కూడా లేదు, మీకు ఎయిడెడ్ పోస్ట్ నేను నేర్పిస్తానమ్మా, వెళ్ళొద్దు, మీరు ఇక్కడే కదా ప్రాపర్ అని చెప్పేసి నాకు 2-3 సార్లు ఆఫర్ వచ్చినా ఆయన నన్ను వెళ్ళలేదు బయటికి. అట్లా ఆర్కేఎం స్కూల్ తోటి నాకు చాలా అనుకుందాం. పిల్లలు కూడా ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్తే ఆర్కేఎం పిల్లల జమ్నీలో కూడా వర్క్ చేశాను 7 years, ఇక్కడ 8 years చేశాను, 15 years ఇన్ టీచింగ్ ఫీల్డ్ ఇక్కడ ఊర్లో. సో ఎక్కడికి వెళ్తే జమ్నీ స్టూడెంట్సా ఆర్కేఎం స్టూడెంట్ అమ్మ అని అడుగుతాను, చూడగానే అనిపిస్తుంది అమ్మ స్టూడెంట్ అని చెప్పేసి. సో జమ్నీనా ఆర్కేఎం అని అడుగుతాను. చాలామంది ఇక్కడ మనకి సరౌండింగ్స్లో చాలామంది పిల్లలు కనపడతారు. సో నేను ఒక్కొక్కసారి ఫీల్ అవుతుంది ఇక్కడ ఉన్నాను నేను, కానీ మీ అందరినీ చూసినప్పుడు మాత్రం నేనేమి కాదు, నేను కింగ్ మేకర్ అని అనిపిస్తుంది. మీ ఐటీ లైన్లో ఇంతమంది చూసినప్పుడు కింగ్ మేకర్ని నేను కూడా అని చెప్పి అనిపిస్తుంది. అందుకని మీతో పాటు మేము కూడా ఎక్సైట్మెంట్తో ఎదురు చూసాను. మీకు ఇన్విటేషన్ ఇచ్చిన దగ్గర నుంచి 4 రోజుల నుంచి ఎంతమంది వస్తారు, ఎంతమందిని చూడగలుగుతాను. అట్ ద సేమ్ టైం టీచర్స్ కూడా, ఎందుకంటే అందరూ నన్ను చిన్నదానిలాగా ట్రీట్ చేసి అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు. రాఘవరావు మాస్టర్ దగ్గర బీఈడీ టీచర్స్ కూడా ఏంటో రాదు. ఐఎమ్ సో ప్రౌడ్ టు సే దిస్ అనమాట. ఎందుకంటే టైం టేబుల్ వేయటం 100 మంది స్టాఫ్ ఉండేవాళ్ళు మాస్టర్ చెప్పినట్టు మన దగ్గర. మా రాఘవరావు మాస్టర్ దగ్గర టైం టేబుల్ వేయటం నేర్చుకున్నాను. తర్వాత నేను ఎక్కడ చేసినా సరే స్కూల్స్లో కోఆర్డినేటర్గా చేసేదాన్ని, వైస్ ప్రిన్సిపల్గా. యాక్చువల్గా నేను బీఈడీ కాదు, మాస్టర్ చెప్పిన ట్రైనింగ్ అనమాట. టైం టేబుల్ వేయగలిగేదాన్ని ఎంతమందికి అయినా సరే. హై స్కూల్ కేజీ టు పీజీ లాగా, కేజీ నుంచి 10th వరకు జమ్నీలో వర్క్ చేసిన అక్కడ టైం టేబుల్స్. తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విజయవాడలో వర్క్ చేశానంటే అంత కార్పొరేట్ స్కూల్లో టైం టేబుల్ వేయగలిగేదాన్ని, కంప్యూటర్స్ చెప్పగలిగేదాన్ని అని అంటే అది ఇక్కడ మీతో పాటు నాకు కూడా ఫౌండేషన్ ఇది ఆర్కేఎం స్కూలు. సో నాకు కూడా చాలా స్పెషల్, మీతో పాటు మీకులాగా నాకు కూడా స్పెషల్. మీరు స్పెషల్, ఈ స్టాఫ్ స్పెషల్, ఈ స్కూలు స్పెషల్. సో అందుకే మీ అందరికీ ఇంకోసారి థ్యాంక్ యూ చెప్తున్నాను ఇన్విటేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము.
చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. कृपाय परहिताय कृतिनुत गुरवे नमः. दशशतवाद्य वेद्याय पूज्याय मद्गुरवे नमः. निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः. संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वर
ప్రసాదం దే గురు. బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అరుణకుమారి గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి అందరూ డబ్బులు కొట్టండి. మేడం గారు మీకు ఎన్ఎస్ ఉంటారు బహుశా. తర్వాత మన స్కూల్ కూడా చేశారు. తర్వాత అర్జున్లోని వేదిక నుంచి కోరుతున్నాం. అర్జున్లో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అర్జున్లోని వేదిక నుంచి కోరుతున్నాం. రామనాథపల్లి గారిని కూడా వేదిక మన అర్జున్లో మీ అప్పుడు ఇదైనా ప్రశ్న జూనియర్ అసిస్టెంట్గా ఉన్నారు. మన రామచంద్రరావు గారు చేసే పోస్ట్ అర్జున్లో చేస్తాడు. మీకు రామచంద్రరావు మిత్రులు లేకపోతే అదే పోస్ట్ ఇప్పుడు అర్జున్లో చేస్తున్నాడు. భవానీ గారిని వేదిక రావాల్సింది కోరుతున్నాం. భవానీ గారు వేదికపై శ్రీలక్ష్మి గారిని కూడా వేదికపై రావాల్సిన కోరుతున్నాం. చూడండి మేడం. లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నీవే, నాకే ఉన్నవే. దీపం లేని వెలుగు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నువ్వుగా ప్రేమించనా, నన్ను ఆరాధించనా, నీవే అలా కోరునా, జన్మ జన్మ. దీపం లేని వెలుగు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నువ్వుగా ప్రేమించనా, నన్ను ఆరాధించనా, నీవే అలా ప్రకాశవాణి గారు వేదికపై రావాల్సిన కోరుతున్నాం.
వారిని వేదిక కోరుతున్నాం. చేయడానికి కూడా వేదికపై కూడా కోరుతున్నాం. వెనక మళ్ళీ వెనకండి కొంచెం ముందుకు రండి చూడండి. అందరూ టీచర్స్ కూడా ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఒక మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ లోపే ఉంటుంది ప్రోగ్రామ్. తర్వాత అందరూ లంచ్ కూడా అరేంజ్ చేశారు వాళ్ళు. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఉపాధ్యాయుడా ఓ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుడా ఓ ఉపాధ్యాయిని, నీవే విద్యార్థుల మార్గదర్శకులు, నీవే చిన్నారుల విజయానికి నిచ్చెనలు, జ్ఞానాన్ని అందించే గురువులు, అజ్ఞానాన్ని పోగొట్టే ఆచార్యులు, జ్ఞానాన్ని అందించే గురువులు, అజ్ఞానాన్ని పోగొట్టే ఆచార్యులు, 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 ఆచార్యులు. ఉపాధ్యాయుడా ఓ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుడా ఓ ఉపాధ్యాయిని. తల్లిదండ్రులు జన్మనిచ్చి నీ యొద్దకు పంపితే అక్షరాలు నేర్పించి అక్షరాస్యులను చేసే, తల్లిదండ్రులు జన్మనిచ్చి నీ యొద్దకు పంపితే అక్షరాలు నేర్పించి అక్షరాస్యులను చేసే, విద్యా బుద్ధులు నేర్పించి బుద్ధిమంతులుగా మార్చి, విద్యా బుద్ధులు నేర్పించి బుద్ధిమంతులుగా మార్చి, విలువలు నేర్పించి విజేతలుగా చేస్తారు, విలువలు నేర్పించి విజేతలుగా చేస్తారు, జ్ఞానాన్ని అందించే గురువులు, అజ్ఞానాన్ని పోగొట్టే ఆచార్యులు, జ్ఞానాన్ని అందించే గురువులు, అజ్ఞానాన్ని పోగొట్టే ఆచార్యులు, 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 ఆచార్యులు.
ఉపాధ్యాయుడా ఓ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుడా ఓ ఉపాధ్యాయుని. ఆ రాష్ట్రపతులు ప్రధానులకు మీరే చదువు చెబుతారు, డాక్టర్లకు యాక్టర్లకు మీరే చదువు చెబుతారు. రాష్ట్రపతులు ప్రధానులకు మీరే చదువు చెబుతారు, డాక్టర్లకు యాక్టర్లకు మీరే చదువు చెబుతారు. సైంటిస్టులు సంస్కర్తలు మీ నుండే వస్తారు, సైంటిస్టులు సంస్కర్తలు మీ నుండే వస్తారు. మీరంటూ లేకుంటే మూడవ నేత్రం లేదు, మీరంటూ లేకుంటే మూడో నేత్రం లేదు. జ్ఞానాన్ని అందించే గురువులు, అజ్ఞానాన్ని పోగొట్టే ఆచార్యులు. జ్ఞానాన్ని అందించే గురువులు, అజ్ఞానాన్ని పోగొట్టే ఆచార్యులు. ఆచార్యులు 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 ఆచార్యులు. ఉపాధ్యాయుడా ఓ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుడా ఓ ఉపాధ్యాయుని. ఈ పాఠశాల మళ్ళీ తిరిగి వైభవం తెచ్చుకోవడానికి ముఖ్య కారకులు వై వెంకటేశ్వర గారు. ఒకసారి చెప్పండి, గట్టిగా కొట్టాలి, చెప్పండి కొట్టాలి. గట్టిగా చెప్పండి కొట్టాలి. చెప్పలు కొట్టండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పైకి వస్తే గ్రూప్ ఫోటో దిగవచ్చు. ఇక్కడ ఒక్కవారు స్టేజ్ మీదకి వస్తే ఒకసారి ఫోటో దిగుతాం. అందరూ ఒకసారి పైకి రావాల్సిన కోరుతున్నాం. ఈ ప్రోగ్రామ్ ఇనిషియేషన్, ఎగ్జిక్యూషన్, ఇంప్లిమెంటేషన్ 20 days బ్యాక్ అనుకున్నాము. ఆ తర్వాత గారిని అప్రోచ్ అయ్యాము. సార్ కూడా చాలా పాజిటివ్గా మాకు మీరు చేసుకోండి, మా ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పారు. ఇనిషియేట్ చేయడం గొప్ప కాదు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఇంప్లిమెంట్ చేయడం. దీంట్లో శివారెడ్డి ఉన్నాడు. శివారెడ్డి ఎక్సలెంట్ కోఆర్డినేట్ చేశాడు. అండ్ శివారెడ్డి ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. జావేద్ ఈ డెకరేషన్, ఈ ప్లేస్ ఇంత ప్లెజెంట్ గా ఉందంటే జావేద్. నెక్స్ట్ ప్రవీణ్ రెడ్డి, అతను ప్రవీణ్ రెడ్డి, కుమార్, కిరణ్ కుమార్, విక్టర్ బాబు, పిహెచ్ గొర్రం శ్రీనివాస్, జేసీలో జంపాన శ్రీనివాసరావు, వెంకన్న బాబు, భరణి కుమారి,
స్వాతి, మధులత, అందరూ ప్రతి ఒక్కళ్ళు, హబీబ్, నీలిమ, ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా కోఆర్డినేట్ చేశారు. అందరూ ఇంతమంది రావడానికి, ఇంత సక్సెస్ అవడానికి ప్రతి ఒక్కళ్ళ సపోర్ట్ ఉంది. అంటే వీళ్ళనే కాదు, అందరూ మనకు సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు. ప్రవీణ్ రెడ్డి మా సంతోషం కొద్ది మమ్మల్ని ఈ స్టేజ్కి, స్కూల్లో మమ్మల్ని ఈ స్టేజ్, ఈ పొజిషన్లో, ఈ రోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం మీరు మాత్రమే సార్. మాకు ఫౌండేషన్ ఇచ్చింది, మొత్తం ఫౌండేషన్ అంటే మాకు వచ్చిందంటే ఓన్లీ ఈ విఆర్కెం స్కూల్ వల్లే ఈ పొజిషన్లో మీరు ఉన్నామంటే ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. మాకు ఇంత పొజిషన్ ఉండే కారణం ఒక స్కూల్ నేమ్, విఆర్కెం హై స్కూల్ నేమ్ అయితే దానిలో పనిచేసే ప్రతి ఒక్క ఉపాధ్యాయులు మాకు చాలా ఎంతో సపోర్ట్ చేశారు. మేము చేసే అల్లర్లు కానీ, మేము చేసే గొడవలు కానీ, ఎన్ని కామెంట్ చేసినా మంచి మనసుతో తీసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేసి మేము ఇంత స్టేజ్లో ఉన్నామంటే మేము అప్పుడు అలా ఉండబట్టే ఇలా ఉన్నామేమో అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిదానికి ఫౌండేషన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఆ టైంలో మేము చేసిన అల్లర్లు కానీ ఏదైనా కానీ మమ్మల్ని భరించి ఎంతో మా విజయానికి వెనకండి నడిపించారు. యాక్చువల్గా ఒక సాంగ్ అన్నమాట, ఎవరైనా మనం తప్పు చేస్తే మీకు చదువు ఎవరు చెప్పారా అని అడుగుతారు. మాకు ఆ స్టేజ్ లేకుండా చేశారు. మేము గర్వంగా చెప్పినట్టు మమ్మల్ని తీర్చిదిద్ది మమ్మల్ని ఇక్కడ నుంచోబెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వెరీ హార్ట్ఫుల్. ప్రతి ఒక్కరి సైడ్ నుంచి మా తరఫున, మా అందరి స్నేహితుల తరఫు నుంచి మీకు పాదాభివందనాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బిగ్ క్లాప్స్, గట్టిగా చెప్పండి కొట్టాలి. థ్యాంక్ యూ. మా 96-97 బ్యాచ్ నుంచి విఆర్కెం హై స్కూల్కి ఒక చిన్న గిఫ్ట్, ల్యాప్టాప్. ప్లీజ్ అందరు స్టూడెంట్స్ అందరూ పైకి రావాలి. గట్టిగా చెప్పండి కొట్టాలి. థ్యాంక్ యూ సార్. మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని నడిపించి మాకు సజెషన్స్ ఇచ్చి మమ్మల్ని ఇదిగా మా ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా అవడానికి కారణం ఇచ్చిన సజెషన్స్. వెరీ థ్యాంక్ యూ సార్. 96-97 బ్యాచ్ వాళ్ళు ఫస్ట్గా ఇంట్రొడ్యూస్ అయ్యారు మా స్కూల్లో. ఇలా గెట్ టుగెదర్ చేసుకుంటాం. స్టూడెంట్స్ అందరూ పైకి వస్తే గ్రూప్ కూడా అవుతుందాం. అందరికీ కూడా మన స్కూల్కి ఒక ల్యాప్టాప్ ఉపయోగించినందుకు వారికి మన స్కూల్ తరఫున, మన యాజమాన్య తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు కూడా ఇంకా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి మన స్కూల్ పేరుని ఇంకా నిలబెట్టవాలని, వరంపూడి రామకృష్ణ పేరు ఇంకా మంచి ఉన్నత స్థాయిలో ఈ స్కూల్లో చదివాము అని బయట కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఇంకా ఇంటిని ఎదగాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి
మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్, ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్, డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్, పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్, ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్, మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్, అన్ని పూడ్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే హ్యాపీ బర్త్డే.
23, 45, 79. Jelly 43, 62, 87, 62, 11, 49, వెళ్ళిపోయి అయిపోయింది కదా ఇలా రాగయ్యా మళ్ళీ ఆ చెప్పే ఛాన్స్ లేదు చెప్పేస్తున్నాడు డాన్స్ చేయాలమ్మా కుర్చీ కోసం కాదండి పాటను ఆనందించండి పాటలు ఉన్న మ్యూజిక్ ఆనందించండి కుర్చీలని చూడమాకండి ఇంట్లో వాళ్ళు వస్త్రాలు చూసుకోండి తొక్కమాకండి చాలా జాగ్రత్తగా నడవండి తమ్ముడు ఆట పట్టుకున్నానండి చెప్పేయాలి భయపడేదాకా కాదు లహరాయి లహరాయి గుండె వెచ్చనే ఊహలేరాయి లహరాయి లహరాయి గుండె వెచ్చనే ఊసులరాయి ఇన్ని నాడు ఎంత ఎంతరాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి మళ్ళీ చేరుకుంటే తన మంట చెప్పలేని హాయి ఒక్క దాని మీద ఇద్దరు ముగ్గురు వద్దాం ఇక్కడ సీట్ ఉంది ఇక్కడ సీట్ ఉంది ఇక్కడ సీట్ ఉంది ఇక్కడ సీట్ ఉంది ఓహో